సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా పరమ తండ్రి, మీ అత్యున్నతమైన ఘనమైన నామములకు వెరడేని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి 2021వ సంవత్సరములో గడిచిన 2 నెలలు మమ్మల్ని మీ సజీవమైన రేకుల నీడలో భద్రపరిచారు. మా పనులందు, ప్రయాణములందు, ఉద్యోగమందు, వ్యాపారమందు, వ్యవసాయమందు అన్ని విషయములలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి ఈ 3వ నెల మొదటి పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించుటకు కృపను అనుగ్రహించినందులకై మీకు వందనాలు. ఇప్పటి వరకు కీర్తనలు, ఆరాధనతో మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాము. ఈ సమయమున వాక్యమును ధ్యానము చేయించి ఉండగా వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. వాక్యము మీది, మాటలు మీవి, మాట్లాడువారు మీరే. దేవుడే మాతో మాట్లాడుచు ఉన్నారని భయభక్తులు కలిగి తమ తనువును, మనస్సునంతటిని కూడా వాక్యము మీదని నిలిపి మీ మాటలు శ్రద్ధతో ఆలకించుటకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి. నిద్రమత్తును దూరపరచండి, అనాలోచనను దూరపరచండి దేవా. నిలువబడి ఉన్న మీ దాసుడైతే బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, ఎందుకు పనికిరాని వాడు. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయమున మీరు మాకు బోధించండి. మీరు బోధకులై ఉన్నారు, మేమైతే ఎంత మాత్రమునో బోధకులము కాదు. మీరు బోధకులై ఉన్నారు, మేము మీ బిడ్డలమై ఉంటూ ఉన్నాము కనుక బోధకులైన మీరు బోధించి ఉండగా మీ బిడ్డలమైనటువంటి మేము ప్రభా శ్రద్ధతో ఆలకించుటకు మా జీవితములకు అన్వయించుకొని వాక్య ప్రకారముగా నడుచు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అపవాది కలిగించు ప్రతి విధమైన ఆటంకములు, అభ్యంతరములన్నిటినీ కూడా యేసు నామములో దూరపరచండి. వాక్యమునకు అనుకూలమైనటువంటి స్థితిని కలుగ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు పునరుద్ధాన శుభములు అందరికీ ఉన్నాం. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి లెంటులోని 3వ ఆదివారమైన ఈ దినమున ఆయన సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించుటకు కృపను అనుగ్రహించిన దేవునికి మనమందరము కూడా స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. లెట్ డేస్ జీవము గల తండ్రి అయిన దేవుడు నిన్ను నీవు చిగురింప చేసుకోవడానికి, నిన్ను నీవు క్రమపరచుకోవడానికి, నిన్ను నీవు దిద్దుకోవడానికి దేవుడు మిగిల్చినటువంటి అవకాశమే ఈ శ్రమల దినాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఇక్కడ కీర్తనీయుడు తన ఉద్దేశమును వ్రాయడం కాదు, కానీ జీవము గల తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశమును మన విషయంలో జీవము కలిగినటువంటి దేవునికి ఉన్నటువంటి తలంపును కీర్తనాకారుని ద్వారా జీవము కలిగినటువంటి దేవుడు తెలియచేయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకే సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖన భాగములను పరిశీలించిన మీదట ఈ 3 లేఖన భాగములు కూడా తెలియజేయించి ఉన్నటువంటి ఈ సమయమున మనము ధ్యానము చేయనటువంటి అంశము రన్నింగ్ టువర్డ్స్ ద టార్గెట్, గురి యొద్దకు పరుగెత్తుట. ఈ 3 లేఖన భాగములు కూడా గురి యొద్దకు ఏ రీతిగా మనము చేరుకోవాలి,
గురిని అనగా జీవము కలిగినటువంటి దేవుడు నిర్దేశించినటువంటి గురిని ఏ రీతిగా మనము చేరుకోవాలి అన్నటువంటి విషయమును ఈ 3 లేఖన భాగములు కూడా వివరముగా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగిన తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డలమైనటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక గురిని ఆయన నిర్దేశించడం జరిగింది. మనమందరము దేవుని బిడ్డలము కనుక, క్రైస్తవులము కనుక, జీవము కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు మనందరికీ కూడా నిర్దేశించినటువంటి, మనకు ఇచ్చినటువంటి గురి ఏమిటి అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచిది, జీవము కలిగినటువంటి దేవుడు తన రూపమును స్వరూపమును మనకిచ్చాడు. మార్పు చెందడానికి మంచి మనస్సును అనుగ్రహించాడు. ఆయన సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధిలో సమయము గడపడానికి కృపను అనుగ్రహించాడు. మనం అడిగిన వాటిని, అడగని వాటిని అన్నింటినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే వీటన్నిటిని కూడా అనుగ్రహించినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు మనందరినీ ప్రేమిస్తూ, జీవము కలిగినటువంటి దేవుడు మనందరికీ కూడా ఒక గురిని నిర్దేశించడము జరిగింది. ఈ జీవన ప్రయాణము, ఆ గురిని మనము చేరుకోవడానికి, దేవుడు నిర్దేశించినటువంటి లక్ష్యమును చేరుకోవడానికి ఈ లోకములో మనము జీవితము కొనసాగిస్తూ ఉన్నాం. జీవము కలిగినటువంటి దేవుడు మనందరినీ కూడా జీవింపచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయంలో జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము హవ్వలైనటువంటి వారిని కలుగ చేసి వారికి ఒక గురిని నిర్దేశించడము జరిగింది. జీవము కలిగినటువంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి గురి ఏమిటి అంటే, మీరు అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దానిని లోపరచుకొనండి అని జీవము కలిగినటువంటి దేవుడు ఒక లక్ష్యమును, ఒక గురిని వారికి ఇచ్చి, ప్రతిదినము కూడా జీవము కలిగినటువంటి దేవుడు, ఇక్కడ మనం గమనిస్తే గురిని నిర్దేశించినటువంటి దేవుడు ఆదాము హవ్వలైనటువంటి వారిని విడిచిపెట్టకుండా వారు ఆ గురిని చేరుకోవడానికి, దేవుడు నిర్దేశించినటువంటి గురిని ఛేదించడానికి వారితో రిలేషన్ ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. లేఖన భాగంలో మనం గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దినములు గడిచిపోతూ ఉండగా జరిగినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, జీవము కలిగినటువంటి దేవుడు నిర్దేశించినటువంటి గురిని చేరుకోలేక ఆ గురి పట్ల అశ్రద్ధ కలిగి తమ స్వప్రయోజనము కొరకై గురిని నిర్దేశించినటువంటి జీవము కలిగినటువంటి దేవునితో సమానముగా ఉండడానికి తమ్మును తాము ఈ లోక అధికారి అయినటువంటి అపవాదికి అప్పగించుకొని, అపవాది మాట విని దేవుని మాటను అతిక్రమించిన వారిగా లేఖన భాగములో మనకు కనబడుతూ ఉంది. ఈ రీతిగా వారు ఆజ్ఞను అతిక్రమించిన తరువాత జీవము కలిగినటువంటి దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి పంపించి వేయడం జరిగింది. ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవునికి మధ్య రిలేషన్ లేదు. గమనించండి, రిలేషన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే గురిని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు గురిని చేరుకోలేము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా బ్రేక్ అయినటువంటి రిలేషన్ను మరలా రీకన్స్ట్రక్ట్ చేయడానికి, రెస్టోర్ చేయడానికి అద్వితీయ కుమారుడైనటువంటి యేసు దేవుడే మానవునిగా, నరునిగా ఈ లోకములో ఆయన జన్మించడము జరిగింది. చదువుబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగమును మనం గమనిస్తూ ఉంటే, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు గల ఈ లేఖన భాగమును మనము పరిశీలించిన మీదట, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు, లేకపోతే ఒక విధంగా చెప్పొచ్చు అనేకమైనటువంటి మజిలీలు అని చెప్పొచ్చు.
దావీదు జీవితమును మనం గమనిస్తూ ఉంటే మొదటిగా ఆయన షెపర్డ్, గొర్రెల కాపరిగా ఉన్నాడు. రెండవది సోల్జర్, ఒక సైనికునిగా ఉన్నాడు. మూడవదిగా సావరిన్ అనగా జీవము కలిగినటువంటి దేవుని చేతుల్లో ఒక అధికారిగా నియమించబడ్డాడు. తరువాత ఆయన ఒక గాయకునిగా ఉన్నాడు. చివరిగా మనం గమనిస్తూ ఉంటే దావీదు జీవితంలో దావీదు ఒక పాపిగా దావీదు యొక్క జీవితము మనకు కనబడుతూ ఉంది. దావీదులో ఎన్ని కోణాలు ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదును గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దావీదు ఏ రీతిగా మనకు తెలుసు? హీ హ్యాస్ బీన్ నోన్ యాజ్ ది సన్ ఆఫ్ జెస్సీ. ఈ దావీదు మనకు ఏ రీతిగా తెలుసు అంటే తన తండ్రి పేరును బట్టి ఆ దావీదు అన్నటువంటి ఆలోచన, తలంపు అనేది మనకు కలుగుతూ ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితము ఈ రీతిగా సాగిపోతూ ఉన్నటువంటి క్రమములో దావీదు యొక్క జీవితము ముగింపులోనికి వచ్చింది. దావీదు యుద్ధములు చేశాడు. శత్రువు అయినటువంటి వారి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు జీవము కలిగినటువంటి దేవుడు విజయమునిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా తన జీవితము కొనసాగిపోతూ ఉంది. తన జీవితము కొనసాగిపోతూ ఉన్నటువంటి క్రమములో దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితమును గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దావీదు యొక్క చివరి ముగింపు స్టేజ్లో ఉంటూ ఉన్నాడు. ఈ ముగింపు స్టేజ్లో ఉంటూ ఉన్నప్పుడు దావీదు కీర్తన గ్రంథములు, దావీదు కీర్తనలు మనం గమనిస్తూ ఉంటాం. దావీదు అనేకమైనటువంటి కీర్తనలు రచించి కీర్తించినట్లుగా ఆ కీర్తన గ్రంథములు ఉన్నటువంటి దావీదు రచించబడిన కీర్తనలు అని రాసిన మీదట దావీదు రచించినటువంటి కీర్తించిన కీర్తనలు అని మనకు వివరముగా తెలియచేయబడుతూ ఉంది, మనం గ్రహించగలం. అయితే ఈ 22వ అధ్యాయము సమయంలో 2వ గ్రంథము 2వ వచనము నుండి 3వ వచనం, ఈ 2 వచనాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాల్లో కూడా మనకు ఏమి కనబడుతుంది? 2వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా మనకు కనబడుతూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే 2-3 వచనాలలో కూడా దేవుని బిడ్డలారా ఏ సింగ్స్ ఆఫ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్. ఈ 2-3 వచనాలలో కూడా జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క వ్యక్తిగత రిలేషన్ను, వ్యక్తిగత సంబంధమును దావీదు కోరుకుంటూ ఉన్నాడు. అంటే జీవము కలిగినటువంటి దేవునితో నేను వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలి, రిలేషన్ కలిగి ఉండాలి. చివరి స్టేజ్లో ఉంటూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో చివరి దినములు దేవుని బిడ్డలారా ఈ 2-3 వచనాలలో కూడా మనం గమనిస్తూ ఉంటే ఈ సింగ్స్ పాడుతూ ఉన్నాడు. అతని పాటలో మనకు ఏమి కనబడుతుంది అంటే ఈ సింగ్స్ ఆఫ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్. ఏమని పాడుతూ ఉన్నాడు అంటే, జీవము కలిగినటువంటి యెహోవా దేవా, నేను నీతో వ్యక్తిగతమైనటువంటి సంబంధము కలిగి ఉండేలాగున సహాయము చేయమని ఆ గీతము ద్వారా దేవునికి ఒక విన్నపమును చేస్తూ ఉన్నాడు దావీదు. లేఖన భాగములు మనము గమనిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా ఈ 2-3 వచనాలలో కూడా ఎక్కువగా మనకు కనబడుతున్నది ఏమిటి? డేవిడ్స్ యూజ్ ఆఫ్ మై అండ్ మీ. ఈ 2 మాటలు ఎక్కువగా వాడాడు ఇక్కడ. నాకు అనేటటువంటి ఈ 2 మాటలు తెలియచేయడం జరిగింది. కీర్తన గ్రంథము 18వ సంకీర్తన 1వ చరణము, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము ఈ మొదటి 7 వచనాలు ఈ 2 కూడా ఒకే రీతిగా ఉన్నట్లుగా లేఖన భాగములు వివరముగా తెలియజేస్తూ ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి పరిశీలన చేయండి. కీర్తన గ్రంథము 18వ సంకీర్తన 1వ చరణం, అలాగే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది తరువాత 4వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా మనము గమనిస్తూ ఉంటే ఈ వచనాలలో ఏమి కనబడుతుంది? ఈ సింగ్స్ ఆఫ్ ఏ పవర్ఫుల్ రిలేషన్షిప్. ఈ 4వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా దావీదు ఏమి కోరుతున్నాడు అంటే జీవము కలిగినటువంటి దేవునితో శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ రిలేషన్షిప్ అన్నమాట. శక్తివంతమైనటువంటి సంబంధాన్ని, అంటే విడదీయరానటువంటి, విడిపోనటువంటి, ఎడబాయనేరనటువంటి సంబంధాన్ని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ రీతిగా జీవము కలిగినటువంటి దేవునితో సంబంధాన్ని కోరుకోవడానికి గల కారణం ఏంటి అంటే, దావీదుకు దేవునికి మధ్య ఈ విధమైనటువంటి సంబంధం లేదా? దావీదు జీవితాన్ని మనము గమనిస్తూ ఉంటే గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, తర్వాత గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి ఈ దావీదును జీవము కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద రాజు
రాజుగా అభిషేకించాడు. దీనిని బట్టి దేవునికి దావీదుకి మధ్య సంబంధం ఉంది అని మనం చెప్పవచ్చు. మరి ఈ రీతిగా ఉంటూ ఉన్నప్పుడు మరలా ఎందుకని దావీదు దేవుని యొక్క రిలేషన్ కొరకు, అంటే దేవునితో సంబంధం కొరకు ప్రార్థిస్తున్నాడు, ఎందుకు విన్నవించుకుంటూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దావీదు జీవితము గడిచిపోతూ ఉన్నటువంటి క్రమంలో ఏమైంది అంటే దావీదు పాపం చేశాడు. గమనించండి, గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఇశ్రాయేల్ రాజ్యం మీద అధికారిగా రాజుగా ఉన్నాడు. తర్వాత ఈయన ఒక సింగర్ అన్నమాట, ఒక గాయకునిగా ఉంటూ ఉన్నాడు. ఈయన ఈ రీతిగా ఉంటూ ఉన్నప్పుడు చివరిగా ఏమైంది అంటే దావీదు యొక్క జీవితంలో ముగింపు దశలో ఉంటూ ఉన్నప్పుడు చివరిగా ఏమైంది అంటే దావీదు పాపంలో పడిపోయాడు. ఉరియా భార్య అయినటువంటి బత్షెబాతో పాపం చేశాడు. దీనిని బట్టి ఏమైంది, తన యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంది. తన ఆత్మ ఏం చెప్తుంది అంటే నీవు దేవునితో సంబంధం నీకు నాతాను ప్రవక్త వచ్చాడు వెంటనే. దీనిని అంటే జీవము కలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు, దేవునికి దావీదుకు మధ్య సంబంధం ఉంది. అయినప్పటికీ కూడా నాతాను ప్రవక్తను దావీదు వద్దకు దేవుడు పంపించాడు అంటే దీనిని బట్టి ఏమర్థమవుతుంది, జీవము కలిగినటువంటి దేవునికి దావీదుకు మధ్య ఉన్నటువంటి సంబంధం, రిలేషన్ బ్రేక్ అయింది. ఎందుకు బ్రేక్ అయింది అంటే దావీదు చేసినటువంటి పాపమును బట్టి ఆ రిలేషన్ బ్రేక్ అవ్వడము జరిగింది. కాబట్టి ఈ స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దావీదుకు అర్థమైపోయింది, నాతాను ప్రవక్త రాగానే ఏమర్థమైపోయిందంటే ఆ దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి సంబంధము బ్రేక్ అయింది, ఎందుకంటే నేను చేసినటువంటి పాపమును బట్టి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మంచి మరణము పొందాలి, నేను మంచిగా నా జీవితాన్ని ముగించాలి అంటే జీవం కలిగినటువంటి దేవునితో నేను మరలా ఆ రిలేషన్ నేను రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి, అంటే పునరుద్ధరించుకోవాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఇక్కడ దావీదు చివరి గీతముగా జీవము కలిగినటువంటి దేవునితో ఆ రిలేషన్, పవర్ఫుల్ రిలేషన్, శక్తివంతమైనటువంటి సంబంధము కొరకు దేవునితో మరలా ఐక్యపడడానికి, సఖ్యపడడానికి, దేవునితో సంబంధము కలిగి ఉండడానికి ఇక్కడ ఈ రీతిగా ఈ గీతమును వ్రాయడం జరిగింది, ఆలపించడము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, గురి యుద్ధకు పరిగెత్తాలి అంటే ఆ రిలేషన్ అనేది తప్పకుండా ఉండాలి. మన గురి ఏంటి? పరలోక రాజ్యం మన గురి. మరి ఆ గురిని మనము చేరుకోవాలి అంటే ఆ గురికి అధిపతి అయినటువంటి అధిపతితో మనకు రిలేషన్ అనేది ఉండాలి. రిలేషన్ అనేది లేకపోతే ఏమవుతుంది, మన గురి వద్దకు చేరుకోలేము. యోహాను సువార్త 14:6 ఏమని చెప్పబడుతుంది, నేనే మార్గమును సత్యమును జీవమును. ఎక్కడికి? గురి వద్దకు చేరుకోవడానికి నేనే మార్గం, గురి ఎద్దుకు చేరుకోవడానికి నేనే సత్యం, గురి ఎద్దుకు చేరుకోవడానికి నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. అంటే గురిని నీవు చేరుకోవాలి అంటే త్రూ క్రైస్ట్ అన్నమాట. దేవుని ద్వారా మాత్రమే నీవు గురిని చేరుకోగలవు. మరి దేవునితో సంబంధం లేకుండా గురిని చేరుకోగలవా? చేరుకోలేవు దేవుని బిడ్డలారా. కాబట్టి గురి ఎద్దుకు నీవు చేరుకోవాలి, గురి ఎద్దుకు నీవు పరిగెత్తాలి అంటే అందుకన్నాడు పౌలు ఏమంటాడు అంటే గురి ఎద్దుకి నేను పరిగెత్తించి ఉన్నాను, నాకు ఆటంకముగా ఉన్న వాటన్నిటిని కూడా నేను విడిచిపెట్టి వాటన్నిటిని కూడా పెంటతో సమానముగా ఎంచుకొని నేను గురి ఎద్దుకే పరిగెడుతున్నాను. ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు వెనుకున్న వాటన్నిటిని కూడా మర్చిపోయాడు? ఎందుకు అన్నిటినీ విడిచిపెట్టాడు? ఎందుకు అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు? వీటన్నిటిని కూడా రిజెక్ట్ చేసి ఎందుకు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటే గురి యొద్దకు పరిగెత్తుతూ అన్నాడు కదా. ఆ గురికి చేరుకోవాలి అంటే జీవము కలిగినటువంటి దేవునితో రిలేషన్ ఉండాలండి. రిలేషన్ అనేది ఉండాలి అంటే జీవము కలిగినటువంటి దేవునితో రిలేషన్ లేకుండా దేవుడు వేటినైతే వ్యతిరేకిస్తూ ఉన్నాడో, దేవుడు వేటినైతే అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని గమనిస్తూ ఉంటే దేవునికి ఆయాసకరమైనటువంటి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దావీదు చివరిగా ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క గీతము ద్వారా, ఈ పాట ద్వారా జీవము కలిగినటువంటి దేవునితో మరణ సంబంధం కలిగి ఉండేలాగా తన యొక్క మార్గమును ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, గురి వద్దకు చేరుకోవాలి అంటే ఆ మొదటిగా రిలేషన్షిప్ విత్ గాడ్, జీవము కలిగినటువంటి దేవునితో నీవు రిలేషన్ కలిగి ఉండాలి. జీవము కలిగినటువంటి దేవునితో నీవు రిలేషన్ లేకుండా నిత్యరాజ్యంలో నీ గురిని నీవు చేరుకోలేవు. ఇప్పుడు నీవు దేవుని సన్నిధికి రావాలండి. దేవుని సన్నిధికి రావాలి అంటే నీవు వస్తావు, ఏ సంకోచము లేకుండా, ఏ భయము లేకుండా నీవు వస్తావు. ఎందుకని? నీవు సంఘ సభ్యుడివి, నువ్వు ఈ గ్రామంలో, ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి వారు ఈ సంఘానికి సభ్యులు కాబట్టి నేను సంఘ సభ్యుడిని అన్నటువంటి ఒక
అష్యూరెన్స్ నీకుంది, ఒక అభయం నీకుంది. నేను ఈ సంఘ సభ్యుడిని అనేటటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి నీవు ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా వస్తావు. అది క్రొత్తవాడు వస్తాడా? రాడు. వేరే చర్చికి వెళ్తూ ఉన్నటువంటి వాడు ఒకేసారి రాగలడా? రాడు. ఏంటంటే మీరు చర్చికి రావట్లేదు ఏంటంటే అంటే మాకు అలవాటు లేదండి అంటే కొంత బిడియం అన్నమాట. అదే రిలేషన్ అనేది ఉంటే ఏమవుతుంది అంటే ఏ విధమైనటువంటి బిడియము సందేహం అనేది లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఇక్కడ గురి వద్దకు చేరుకోవడానికి జీవము కలిగినటువంటి దేవునితో, గురి వద్దకు చేర్చగలిగినటువంటి దేవునితో గురిని నిర్దేశించింది దేవుడు. ఆ దేవుడు నిర్దేశించినటువంటి గురిని చేరుకోవాలి అంటే ఆ గురిని చేర్చగలిగినటువంటి దేవునితో నీవు రిలేషన్ కలిగి ఉంటేనే నీ గురి యొద్దకు నీవు పరిగెత్తగలవు. లేకపోతే రిలేషన్ లేకపోతే, రిలేషన్ బ్రేక్ అయితే నీవు గురి వద్దకు నీవు పరిగెత్తలేవు, గురి యొద్దకు నీవు చేరుకోలేవు. రెండవది, పత్రిక పాఠ్యభాగాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ పత్రిక పాఠ్యభాగం చదవబడినటువంటి లేఖన భాగం మనకందరికీ కూడా పరిచయమైనటువంటి సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. ఈ లేఖన భాగమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి 7 వచనాలను గమనిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలకు యోహాను ద్వారా పత్రిక వ్రాయిస్తూ ఉన్నాడు. 7 సంఘాలకు పత్రిక వ్రాయిస్తూ దేవుని బిడ్డలారా, ఈ 7 సంఘాలలో మొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘమును గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే దర్శనము ద్వారా వింటూ ఉన్నటువంటి, చూస్తూ ఉన్నటువంటి ఈ యోహాను వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథము దేనిని ఆ దర్శన గ్రంథము అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ 2వ అధ్యాయం మొదటి 7 వచనాలలో కూడా ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అంటే ఒక సంఘమునకు ఒక పత్రిక వ్రాయబడుతుంది. ఆ పత్రిక జీవము కలిగినటువంటి దేవుడే వ్రాయిస్తూ ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంటే అర్థం ఏంటి? జీవము కలిగినటువంటి దేవుడు తన శరీరమై ఉన్నటువంటి సంఘాలను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఆ సంఘాలలో జరిగేటటువంటి ఆరాధనను, ఆ సంఘాలలో చేరుతూ ఉన్నటువంటి వారు చేస్తూ ఉన్నటువంటి ఆరాధన, వారి ఆలోచన విధానం, వారి జీవిత విధానం, వారి ప్రవర్తన అంతటిని కూడా, వారి భక్తిని, వారి విశ్వాసమును, వారి యొక్క నమ్మకత్వాన్ని సమస్తమును కూడా జీవము కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు అని వివరముగా తెలియజేయబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన కనుక సంఘాలను పరిశీలన చేయకపోతే ఈ రీతిగా జీవము కలిగినటువంటి దేవుడు ఈ సంఘమును గురించి వ్రాసేవాడు కాదు. అంటే దీనిని బట్టి ఈ సంఘాలను జీవము కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆరాధించాలి, జాగ్రత్తగా భక్తి కలిగి ఉండాలి, జాగ్రత్తగా విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఏదో నా సంఘమే కదా అని చెప్పేసి, లేకపోతే ఇది నా సంఘం, నేను గాబరిగా ఉన్నాను అని నేను కానీ, నా సంఘం నేను సభ్యుడిగా ఉన్నాను అని చెప్పేసి మీరు కానీ ఈ రీతిగా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, ఇది నా సంఘమైనా అంటే నేను ఉన్నంత కాలం, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మీ సంఘమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని జీవము కలిగినటువంటి దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటూ ఉన్నాడు? ఇక్కడ లేఖన భాగంలో మనము గమనిస్తూ ఉంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయమును స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా ఆ సంఘములో ఉన్నటువంటి గుణ లక్షణాలు అంటే మంచి వాటిని అన్నిటిని కూడా చెప్పి, రెండవదిగా సంఘములో ఉన్నటువంటి ఆ నెగిటివ్ థింగ్స్ అన్నమాట, మైనస్, ఆ సంఘములో జరగకూడనివి జరుగుతూ ఉన్నాయి, వినకూడనటువంటి వాటిని వింటూ ఉన్నారు ఆ సంఘములో ఉన్నటువంటి వారు అని మొదటిగా మెరిట్స్ చెప్పాడు. రెండవదిగా డీమెరిట్స్ చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, మెరిట్స్ వీటిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపనీయమనియు అపొస్తలుడు కాకయే తాము అపొస్తలుడమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొనివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అమలలేదని నేను ఎరుగుదును. ఇవన్నీ కూడా మెరిట్స్ అన్నమాట. తర్వాత దేవుని బిడ్డలారా గమనిస్తూ ఉంటే ఇక్కడ ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. డీమెరిట్. ఆ సంఘంతో అంటూ ఉన్నాడు, ఎఫెసు సంఘంలో ఉన్నారా వారులారా, మంచిది, మీ యొక్క జీవిత విధానము, భక్తి విధానం అంతా కూడా బాగానే ఉంది, మీ యొక్క ఆలోచన విధానం కానీ, ఉద్దేశాలు కానీ, తలంపులు కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే మీ మీద ఒక తప్పు మోపవలసింది ఏంటంటే, మొదట మీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు.
మొదట మీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. అంటే అర్థం ఏంటి? మొదట మీకున్నటువంటి ప్రేమ అంటే మొదట మీకున్నటువంటి భక్తి కానీ, మొదట మీకున్నటువంటి విశ్వాసము కానీ, మొదట మీకున్నటువంటి నమ్మకత్వము కానీ ఇప్పుడు లేదు అన్నటువంటి విషయము మిమ్మల్ని గమనించినప్పుడు నాకు కనబడుతూ ఉంది. తర్వాత ఏమంటూ ఉన్నాడు? మీరు నికొలాయితుల బోధన మీరు నమ్ముతూ ఉన్నారు, ఆ బోధకు మీరు అంగీకరిస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? లేఖన భాగములు మనము గమనిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచు ఉన్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచు ఉన్నాను. చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్నటువంటి మాట వినుగాక. లేఖన భాగములు మనము గమనిస్తూ ఉంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి నేను తీసివేయుదును. అంటే నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయుదును అంటే అర్థం ఏంటంటే, నీ సంఘములో విధానము సరిగా లేదు, మొదట మీకు ఉన్నటువంటి ప్రేమ లేదు, మొదట మీకు ఉన్నటువంటి భక్తి లేదు, మొదట మీకు ఉన్నటువంటి విశ్వాసం లేదు, మొదట మీకు ఉన్నటువంటి నమ్మకత్వం లేదు, మొదట మీకు ఉన్నటువంటి ప్రార్థన జీవితం లేదు, ఏమి అన్నీ కూడా డిమెరిట్స్ మైనస్ నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి నీ దీపస్తంభము నీ ఎదురు నుండి తీసివేస్తాను అంటే అర్థం ఏంటంటే, నేను నీ సంఘమునకు వచ్చి నీ సంఘమును, నీ యొక్క దేవాలయమును నేను సీల్ వేస్తాను, అంటే ముద్రేస్తాను. అంటే ఇక మీరు నా సన్నిధిలోనికి వచ్చి మీరు ఆరాధన చేయడానికి అవకాశం లేదు, నా సన్నిధికి వచ్చి ఆరాధన చేసేటటువంటి అవకాశం మీకు ఇక ఉండదు. మీరు మారు మనసు పొందితేనే సరి. మొదట మీకున్నటువంటి ప్రేమను మీరు మరలా కలిగి ఉంటే, మీ భక్తిని సరిచేసుకొని, విశ్వాసమును చేసే నమ్మకాన్ని సరిచేసుకొని, మీ ప్రార్థన జీవితాన్ని సరిచేసుకుంటే సరి. లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము అనగా అర్థం ఏంటంటే, నేను నీ యొద్దకు వచ్చి నీకు ఆరాధన స్థలం అనేది లేకుండా నీవు ఎక్కడైతే ఆరాధిస్తూ ఉన్నావో దానిని నేను మూసివేసి క్లోజ్ చేసి నేను దానికి సీల్ వేస్తాను. ఇక నీవు దేవాలయంలోనికి వచ్చి ఆరాధన చేసేటటువంటి అవకాశము నీకు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమండి, ఎంత ఘోరమైనటువంటి నిర్ణయం. ఈ మాట విన్నప్పుడు ఎఫెసు సంఘములో ఉన్నటువంటి వారు వారి యొక్క ఆలోచన విధానము, వారి తలంపు ఏ రీతి ఉందో నాకైతే తెలియదు. కానీ ఈ యొక్క లేఖన భాగమును నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకని దీపస్తంభమును తీసివేస్తానంటూ ఉన్నాడు? దీపస్తంభమును తీసివేయడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మదేవ బయలుపరచి ఏంటి దీపస్తంభమును తీసివేయడం అంటే ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి తలంపు ఏమిటి? దీపస్తంభము. మన జీవితాలకు దీపస్తంభం ఏమిటి అంటే దేవాలయము. దేవుని బిడ్డలారా, ఇదే కదా దీపస్తంభం, ఇదే కదా మనకు వెలుగు చూపించేది. మనందరినీ కూడా వెలుగు ఉన్నటువంటి దేవుని వద్దకు నడిపించేది ఏది? ఇక్కడికి వచ్చి మనం ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం, మొరపెట్టుకుంటాం అంటున్నాడు కదా. మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు మరణ కలిగి ఉంటే సరి, లేకపోతే దీపస్తంభమును నేను నీ వద్ద నుండి తీసివేస్తాను. నీకు ఆరాధించేటటువంటి స్థలము లేకుండా, గణపరిచేటటువంటి స్థలము లేకుండా, నీ యొక్క ప్రార్థన విన్నపాలు విన్నపించుకునేటటువంటి స్థలము అనేది లేకుండా నేను నీ సంఘమునకు వచ్చి నేను దానిని క్లోజ్ చేసి మూసివేసి దానికి నేను సీల్ వేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖన భాగంలో మనము గమనిస్తూ ఉంటే దీనిలో ప్రాముఖ్యంగా 7 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు. మొదటిగా 1, కీప్ సర్వింగ్ ద లార్డ్ diligently and with perseverance Christ will reward you. మొదటిగా ఏమంటున్నాడు అంటే, జాగరూకతతో ప్రభువును సేవించిన క్రీస్తు మీకు ప్రతిఫలం ఇస్తాడు. జాగరూకులై క్రీస్తుని మీరు సేవించినప్పుడు, మీరు సేవించినటువంటి విధానమునకు ప్రతిగా దేవుడు మీకు బహుమానము ఇస్తాడు. నీవు సేవిస్తే దానికి ప్రతిగా బహుమానం పొందుకుంటావు. నీవు సేవించకపోతే దానికి తగినటువంటి బహుమానము అనగా దేవుని బిడ్డలారా, అది నిత్య నరకము కానివ్వండి, ఏదైనా సరే దానిని నీవు పొందుకుంటావు. మొదటిగా ఈ లేఖన భాగంలో మనం గమనించవలసింది ఏమిటి అంటే, జాగరూకతతో ప్రభువును నీవు సేవిస్తే క్రీస్తు మీకు
ప్రతిగా ఆయన బహుమానమును ఆయన అనుగ్రహిస్తాడు. మీ సేవకు తగినటువంటి ప్రతిఫలమును ఆయన అనుగ్రహిస్తాడు. రెండవదిగా, we must keep our first love. If we do not, Christ will judge us. మొదటి ప్రేమను కలిగి ఉంటే క్రీస్తు తీర్పు తీర్చడు. మొదట మీకున్నటువంటి ప్రేమను మీరు కలిగి ఉంటే సరే అంటే ఏంటి? మొదట మీకున్నటువంటి ప్రేమ కలిగి ఉంటే మిమ్మల్ని తీర్పు తీర్చను. మొదట మీకున్నటువంటి ప్రేమను మీరు కలిగి ఉంటే, మొదట మీకున్నటువంటి మీ భక్తిని, మీ విశ్వాసమును, మీ ప్రార్థన జీవితమును సరిచేసుకుంటే తీర్పు తీర్చను. లేకపోతే సరిచేసుకోలేదా, మీ భక్తిని సరిచేసుకోలేదా, మొదట మీకున్నటువంటి ప్రేమను మీరు మరణ తిరిగి అదే ప్రేమను మీరు కనుక కలిగి ఉండకపోతే, అదే భక్తి అదే విశ్వాసం కలిగి మీ భక్తిని విశ్వాసమును పెంపొందించకపోతే ఏమవుతుంది అంటే, దీపస్తంభమును మీ యొద్ద నుండి తీసివేస్తాను. రెండవది అంటూ ఉన్నాడు కదా, మొదటి ప్రేమను కలిగి ఉంటే క్రీస్తు తీర్పు తీర్చడు. మొదటి ప్రేమను కలిగి ఉంటే ఆ తీర్పు నుండి తప్పించబడతావు. మొదటి ప్రేమను నీవు కలిగి ఉండకపోతే జీవం కలిగినటువంటి దేవుడు తగినటువంటి తీర్పును, శాపమును నీకు ఆయన అనుగ్రహిస్తాడు. మూడవదిగా, we must be overcomers. Overcomers will be rewarded with eternal life. అంటే దేవుని బిడ్డలారా, యేసు వైపుకు తిరిగే వారికి జీవము కలిగినటువంటి దేవుడు ఆ బహుమానము ఇవ్వడము జరుగుతుంది. యేసు వైపు తిరిగే వారికి ఆయన బహుమానం ఇవ్వడం జరుగుతుంది. యేసు వైపు తిరగని వారికి జీవము కలిగినటువంటి దేవుడు బహుమానమును ఆయన ఇవ్వడు అంటూ ఉన్నాడు కదా ఇక్కడ దేవుని బిడ్డలారా. మొదట మీకున్నటువంటి ప్రేమను మీరు కలిగి ఉండడం లేదు, ఆ ప్రేమను మీరు విడిచిపెట్టేశారు. కాబట్టి ఆ ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఏ స్థితిలో ఉన్నాను, మొదట నా భక్తి ఏ రీతిగా ఉంది, నా విశ్వాసం ఏ రీతిగా ఉంది, నా ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంది, మొదట ఉన్నట్టుగా అదే భక్తి నేను కలిగి ఉన్నానా, అదే రీతిలో విశ్వాసం కలిగి ఉంటూ ఉన్నానా, ప్రార్థన జీవితం కలిగి ఉన్నానా, లేకపోతే నా భక్తిలో విశ్వాసములో లేకపోతే ప్రార్థనలో ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా, ఏమైనా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయా, హెచ్చుతగ్గులు అనేవి ఉన్నాయా, లేకపోతే నా భక్తి తగ్గిపోయిందా, నా విశ్వాసం తగ్గిపోయిందా, నా ప్రార్థన జీవితము తగ్గిపోయిందా అని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు కదా. జ్ఞాపకం చేసుకోండి, మొదట మీకున్నటువంటి ప్రేమను, భక్తిని, విశ్వాసమును, ప్రార్థన జీవితమును మీరు జ్ఞాపకము చేసుకోమని జీవము కలిగినటువంటి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే మనం, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, యేసు వైపుకు నీవు తిరిగి యేసుతో కలిసి నీ జీవితము కొనసాగిస్తూ మొదట దేవుని మీద నీకున్నటువంటి ప్రేమ కలిగి, మొదట దేవుని మీద నీకున్నటువంటి భక్తి, మొదట దేవుని మీద నీకున్నటువంటి విశ్వాసం, మొదట దేవుని మీద నీకున్నటువంటి ప్రార్థన జీవితం నీవు కలిగి ఉంటే ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, జీవవృక్ష ఫలములను నేను భుజింపనిత్తును. మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు కలిగి ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు కదా, రెస్టోరింగ్ యువర్ ఫస్ట్ లవ్. రెస్టోర్, మొదట మీకున్నటువంటి ప్రేమను మీరు కలిగి ఉండండి. మొదట మీకున్నటువంటి ప్రేమను కలిగి ఉంటే ఆయన ఇచ్చేటటువంటి బహుమానం ఏమిటో తెలుసా దేవుని బిడ్డలారా? అంటున్నాడు కదా ఇక్కడ, దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఏదైనా తోటలో ఉండవలసినటువంటి జీవవృక్ష ఫలము, ఆదాము అవ్వలేనటువంటి వారు చేసిన అపరాధము ద్వారా తరువాత జీవము కలిగినటువంటి దేవుడు జీవవృక్ష ఆ ఫలము, జీవవృక్షము ఆయన పరదైసులో ఉంచాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు కదా, నీవు నా వైపు తిరిగి మొదట నీకున్నటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసము, ప్రార్థనా జీవితము కలిగి ఉంటే, ఏదైతే నేను ఏదైనా తోటలో వచ్చాను, తరువాత పరదైసులో ఏదైతే ఉన్నదో అటు జీవవృక్ష ఫలమును నేను నీకు భుజింపనిత్తును. అంటే అర్థం ఏంటి? నీవు కనుక నా వైపు తిరిగితే, మొదట నీకున్నటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసం కలిగి ఉంటే
జీవవృక్ష ఫలము అంటే నీకు నేను నిత్య జీవమును, అనగా రెండవ మరణం అనేది లేకుండా నిత్య జీవమును నేను అనుగ్రహిస్తాను అని జీవము కలిగినటువంటి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి మరణం, రెండవ మరణం అనేది లేకుండా చేస్తాడు. ఆ శనివారమున వాక్య సందేశం చెప్తూ ఉన్నారు. వాక్య సందేశం చెప్తూ ఉన్నప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిజమే కదా, ఎందుకని మరణం వచ్చింది? మన్న అనేది వెలిగిన వలన మరణ భూమికి చేరును, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అని జీవము కలిగినటువంటి దేవుడు ఎందుకు చెప్పాడు అక్కడ? ఏదైనా తోటలు ఇలాగ ఆలోచిస్తున్నా, ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నారు, అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా, ఎందుకు మరణం గురించి ప్రస్తావించడం జరిగింది? మరణం గురించి ఎందుకు చెప్పాడు? ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది అంటే మరణం అనేది లేకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది, కానీ మళ్ళీ మరణం గురించి ఎందుకు చెప్పాడు ఇక్కడ అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ సమయంలో వచ్చినటువంటి తలంపు ఏమిటంటే, ఆరంభంలోనే జీవము కలిగినటువంటి దేవుడు మరణముల గురించి ప్రస్తావన చేయలే. ఎప్పుడు ప్రస్తావన చేశాడు అంటే, ఎప్పుడైతే తన రూపములో తన స్వరూపములో ఉన్నటువంటి నరులైనటువంటి వారు ఆత్మ విషయములో ఆధ్యాత్మికత విషయములో పడిపోయారు, అప్పుడు మరణమును గురించి ప్రస్తావించడం జరిగింది దేవుడు. గమనించండి, మీరు ఆదికాండం 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎలాగ ఆలోచిస్తూ ఉంటే ఎందుకు మరణముల గురించి ఇక్కడ ప్రస్తావించాడు దేవుడు అని ఆలోచిస్తూ ఉంటే, దేవునికి మనందరం చచ్చిపోవాలన్నటువంటి ఆలోచన అయితే లేదు. కానీ ఇక్కడ ఏమైంది? శారీరకమైనటువంటి మరణం అంటే నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అనడానికి ముందుగానే అక్కడ ఆదాము అవ్వలు చచ్చిపోయారు. ఎలా? ఆధ్యాత్మికముగా ఆత్మ విషయంలో వారు చచ్చిపోయారు. ఇప్పుడు ఏమైంది? దేవుడు ఏమనుకున్నాడు? ఆత్మ విషయంలో జీవం కలిగి ఉండాలనుకున్నాను, ఆధ్యాత్మికత విషయంలో జీవం కలిగి ఉండాలనుకున్నాను, కానీ వీరు ఆత్మ విషయంలో చనిపోయారు, వీళ్ళు ఆధ్యాత్మికత విషయంలో చనిపోయారు. కాబట్టి తర్వాత ఏమన్నాడు అంటే, దేవుడు శారీరకమైనటువంటి మరణమును గురించి ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జీవము కలిగినటువంటి దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే, నీవు నా వైపుకు తిరిగి నా యందు నీవు భక్తి కలిగి, విశ్వాసము కలిగి, ప్రేమ కలిగి ఉంటే, మొదట నీకు ఉన్నటువంటి ప్రేమ నీవు కలిగి ఉంటే జీవవృక్ష ఫలమును నేను నీకు ఇస్తాను. అంటే మరణం అనేది లేకుండా నిత్య జీవమును నేను నీకు అనుగ్రహిస్తాను. 4వదిగా, వీ మస్ట్ హియర్ వాట్ ది స్పిరిట్ ఈస్ సేయింగ్, ద స్పిరిట్ విల్ లీడ్ us ఇన్ ఆల్ థింగ్స్. అంటే దేవుని బిడ్డలారా, తప్పకుండా ఆత్మ ఏమి చెబుతూ ఉందో వినాలి. అంటే ఆత్మదేవుడు ఏమి చెప్తూ ఉన్నాడు, ఆత్మదేవుడు ఏమి చెప్తూ ఉన్నాడు అనేది ప్రక్కన పెడితే నీ మనస్సాక్షి ఏం చెప్తా ఉందో నీ వినాలి. గమనించండి, నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా నిన్ను సన్మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ నీవు శాప పొందుకోవాలి అన్నటువంటి ఆలోచనలో దేవునికి ఇష్టం లేని మార్గంలో నడిపించదు. కనుకనే జీవము కలిగినటువంటి దేవుడు భవిష్యత్తులో నీ మీద నేరారోపణ చేయబోతుంది. ఎవరో తెలుసా? నేను కాదు, నేను నీ మీద చేయను, నువ్వు నా మీద చేయవు, ఎవరు చేయను, కానీ నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయబోతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వదిగా ఏమంటున్నాడు? తప్పకుండా ఆత్మ ఏమి చెప్తుందో వినాలి. ఆత్మ అన్ని సమయముల యందు అన్ని విషయములలో నడిపిస్తాడు. ఆత్మదేవుని మాట మనం వినాలండి. అన్నాడు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, తన ఆత్మను మనలో ఉంచాడు ఆయన. ఆత్మ మనందరినీ కూడా నడిపిస్తూ ఉంది, మనందరినీ కూడా సెట్ చేస్తూ ఉంది. ఈ పని చేస్తున్నావు, చేయొద్దు, ఈ మాట మాట్లాడొద్దు, ఈ పని ఎందుకు, ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు, నీవు ఏదో ఒక దినాన్ని ఏదో ఒక సమయంలో నువ్వు నీ మనస్సాక్షి చేత నీవు గద్దింపబడి ఉంటావు. అది దేవుని ఆత్మ. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు అంటే, ఆత్మ ద్వారా నీవు నడిపించబడాలి. ఆత్మ మాట నీవు విన్నట్లయితే, ఆత్మ మాట విని దాని ప్రకారముగా నడిచినట్లయితే నీవు జీవ మార్గమునకు వెళతావు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఆత్మదేవుడు చెబుతూ ఉన్నవి సంగములు ఉన్నటువంటి వారు వినాలి. వింటే నీకు ఆశీర్వాదకరము, దీవెనకరముగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కనుక 2వదిగా, గురి ఎందుకు పరిగెత్తాలి అంటే, మొదట ఉన్నటువంటి ప్రేమను నీవు కలిగి ఉండాలి. రెస్టోరింగ్ యువర్ ఫస్ట్ లవ్ అన్నమాట. మొదట నీకు ఉన్నటువంటి ప్రేమ నీవు రెస్టోర్ చేయాలండి. మొదట ఏ ప్రేమ అయితే నీవు కలిగి ఉన్నావో, మొదట నీ భక్తి ఎలా ఉందో, నీ విశ్వాసం ఎలా ఉందో, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో, దాన్ని మీరు రెస్టోర్ చేస్తే గురి ఎందుకు నీవు తప్పకుండా చేరుకుంటావు. 3వది, నూతన నిబంధన పాఠ్యభాగము. ఈ నూతన నిబంధన పాఠ్యభాగములో మనము గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో మనము గమనిస్తూ ఉంటే, ఈ లేఖన భాగములో తెలియచేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం 51వ వచనాన్ని మనము గమనిస్తే ఏమంటున్నాడు? చదవండి, 51వ వచనం.
వాడు ఎన్నడూ మరణము పొందడని. అంటే ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు మరణము పొందడు అంటే అర్థం ఏంటి? ఒకడు నా మాట గైకొనిన ఎడల అంటే అర్థం ఏంటి అంటే ఆ రిపెంటెన్స్, పశ్చాత్తాపము కలిగి ఉన్న ఎడల, మారు మనస్సు కలిగి ఉన్న ఎడల వాడు ఎప్పుడు కూడా మరణం అనేది పొందడు, వాడు నిత్య జీవము కలిగి ఉంటాడు. వాట్ ఈజ్ రిపెంటెన్స్? పశ్చాత్తాపం అంటే ఏంటి? మొదటిగా అక్నాలెడ్జింగ్ ద సిన్, అనగా పాపమును నిషేధించడం అండి రిపెంటెన్స్ అన్నమాట. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? నా వాక్యమును గైకొనిన ఎడల అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొందిన ఎడల అని అర్థం అక్కడ. అంటే వాక్యం ఏంటి? ఏమవుతుంది? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వాక్యం ఎప్పుడు వింటే వాక్యం విన్నప్పుడు ఏమవుతుంది? నీ హృదయాంతరంగంలో పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. మొదటిగా పశ్చాత్తాపం అంటే ఏమిటి అంటే పాపమును నిషేధించడం. రెండవది కన్ఫెసింగ్ ద సిన్, పాపమును ఒప్పుకోవడం. రిపెంటెన్స్ అంటే మారు మనస్సు, అంటే మేము మారు మనస్సు పొందామండి అంటారు. మారు మనస్సు పొందడం అంటే పాపమును నిషేధించడం, రెండవదిగా పాపమును ఒప్పుకోవడం, మూడవదిగా ఆస్కింగ్ ఫర్గివ్నెస్, క్షమాపణ అడగడం, జీవం కలిగినటువంటి దేవుని క్షమాపణ అడగడం, నాలుగవదిగా టర్నింగ్ అవే ఫ్రమ్ ద సిన్, పాపము నుండి దేవుని వైపుకు తిరగడం, రెస్టోరింగ్ ది రాంగ్ డన్, అనగా తప్పు పాపమును నిషేధించడం. పశ్చాత్తాపం అంటే ఇవన్నీ అండి. అయితే దేవుని బిడ్డలారా, నీవు పశ్చాత్తాపం కలిగి ఉన్నప్పుడు చాలా ఉన్నాయి, ఒకటే చెప్పి ముగిస్తాను. పశ్చాత్తాపం కలిగి ఉన్నప్పుడు నీకు కలిగేటటువంటి బెనిఫిట్ ఏంటి? ఆ బెనిఫిట్ ఆఫ్ రిపెంటెంట్ హార్ట్ అన్నమాట. పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నప్పుడు నీకు కలిగేటటువంటి బెనిఫిట్ ఏమిటి అని మనం ఆలోచన చేస్తుంటే, మొదటిగా అవర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్, నీ పాపములు క్షమించబడతాయండి. ఎప్పుడు? నీవు పశ్చాత్తాపడినప్పుడు నీ పాపములను క్షమించబడతాయి. పశ్చాత్తాపడగానే ఏమవుతుంది? నీవు తిరిగి తండ్రి వద్దకు వస్తావు. తండ్రి వద్దకు రాగానే ఏమవుతుంది? నీ పాపములు క్షమించబడతాయి. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నా తండ్రి ఇంట అనేక మంది కూలివారికి ఆహారం దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. పశ్చాత్తాపడ్డాడు. ఈ పశ్చాత్తాపం అనేది ఎక్కడి నుండి అయితే వెళ్ళాడో అక్కడికి తీసుకుని వచ్చిందండి. తండ్రి వద్దకు వచ్చాడు, పశ్చాత్తాపము తండ్రి వద్దకు వచ్చాడు కాబట్టి తండ్రి తన కుమారుని క్షమించడం జరిగింది. మొదటిగా సిన్స్ విల్ బి ఫర్గివెన్, నీ పాపములు క్షమించబడతాయి. రెండవదిగా విల్ బి బ్రాట్ నియర్ టు గాడ్, జీవము కలిగినటువంటి దేవుని సమీపానికి రాగలమనండి పశ్చాత్తాపము ద్వారా. మూడవదిగా వి విల్ రిసీవ్ సాల్వేషన్, రక్షణ నీవు పొందుకుంటావు. నాలుగవదిగా వి విల్ రిసీవ్ ఎటర్నల్ లైఫ్ అంటూ ఉన్నాడు కదా అక్కడ. నా మాటలు గైకొని వానికి ఏమవుతుంది? మరణములో నుండి చదివారు కదా 51 వచనములో, ఒకడు నా మాట గైకొనిన ఎడల అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నప్పుడు, మారు మనస్సు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? తర్వాత ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణం పొందడు. అంటే వీ రిసీవ్ ఎటర్నల్ లైఫ్ అన్నమాట. అంటే దేవుని మాటల్లో గైకొంటే అంటే పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నప్పుడు, మారు మనస్సు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జీవము కలిగినటువంటి దేవుడు నీకు నిత్య జీవమును ఆయన అనుగ్రహిస్తాడు. తర్వాత చివరిగా వీ విల్ రిసీవ్ గ్రేస్ అండ్ మెర్సీ. దేవుని మాట నీవు గైకొంటే, దేవుని మాట నీవు విన్నప్పుడు, పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుని కృపను, దేవుని దయను నీవు పొందుకుంటావు. కనుక గురి ఎందుకు పరిగెత్తాలండి? మన గురి నిత్య జీవం. ఆ గురి ఎందుకు నీవు పరిగెత్తాలి? గురిని చేరుకోవాలి అంటే మొదటిగా రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో నీవు సంబంధం కలిగి ఉండాలి. తర్వాత రెస్టోరింగ్ ది ఫస్ట్ లవ్, మొదట మీకు ఉన్నటువంటి ప్రేమను మీరు కలిగి ఉండాలి. మూడవదిగా రిపెంటెన్స్, పశ్చాత్తాప రిపెంటెంట్ హార్ట్ అన్నమాట. పశ్చాత్తాప హృదయము కలిగి ఉండాలి. ఈ మూడు నీవు కలిగి ఉన్నప్పుడు ఏ గురినైతే నీవు పెట్టుకున్నావో ఆ గురి నీవు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ఏది లేకపోయినా, దేవునితో రిలేషన్ లేకపోయినా, మొదట నీకు ఉన్నటువంటి ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండకపోయినా, రిపెంటెంట్ హార్ట్ పశ్చాత్తాప హృదయం కలిగి ఉండకపోయినా, కెనాట్ రన్నింగ్ టువర్డ్స్ ద టార్గెట్, గురి ఎందుకు నీవు పరిగెత్తలేవు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గురి ఎందుకు పరిగెత్తడానికి ఈ భక్తి, గురి ఎందుకు పరిగెత్తడానికి దేవుని సన్నిధిలో ఎంతో సమయం గడుపుతూ ఉన్నాము. కనుక నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన జీవితం ఇప్పుడు సార్థకత ఉంటుందంటే రన్నింగ్ టువర్డ్స్ ద టార్గెట్, గురి ఎందుకు నీవు పరిగెత్తినప్పుడు, గురిని, లక్ష్యమును నీవు ఛేదించినప్పుడు. లక్ష్యము ఛేదించాలంటే రిలేషన్షిప్ విత్ గాడ్, దేవుడితో సంబంధం కలిగి ఉండండి.
రెస్టోరింగ్ ది ఫస్ట్ లవ్, మొదటి ఉన్నటువంటి ప్రేమను మీరు కలిగి ఉండండి. మూడవదిగా రిపీటెడ్ హార్ట్, అంటే పశ్చాత్తాపం కలిగి ఉండండి. ఈ మూడు దేవుడితో సంబంధం కలిగి, దేవునితో నీకు మొదటి ఉన్నటువంటి ప్రేమను, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండి, పశ్చాత్తాప హృదయం కలిగి, దేవుడు నీకు నిర్దేశించినటువంటి ఆ గురిని నీకు చేరుకోవడానికి అట్టి సామర్థ్యమును, అట్టి భక్తిని, అట్టి విశ్వాసమును, అట్టి ప్రార్థనా జీవితమును పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును గురించి దేవుని సమాధానము యేసుక్రీస్తు నామమున మీ హృదయములకును మీ తలంపులకును కావలియునుగాక. ఆమేన్.